తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. ఈ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి సాధించింది. తలసరి ఆదాయం పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, అన్ని రకాల బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగినాయని చెప్తున్నారు. అధ్యక్ష ఒకసారి బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, ఇది మన మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు సభకు సమర్పించిన బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అధ్యక్ష. ఇందులో 2024-25 గాను టోటల్ బడ్జెట్ వచ్చి 2,75,890 కోట్ల 69 లక్షల రూపాయలు బడ్జెట్గా ప్రతిపాదించారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఒక్కసారి చూస్తే అధ్యక్ష 2023-24కు సంబంధించిన రివైజ్డ్ బడ్జెట్ వచ్చి 2,24,000 కోట్లు, 2,24,624 కోట్ల 87 లక్షల అధ్యక్ష. 24-25కి సంబంధించిన బడ్జెట్కి వచ్చేవరకే 2,75,890, అంటే దాదాపు శ్రీధర్ బాబు గారికి నా విజ్ఞప్తి, దాదాపు 51,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పెంచి ఈ బడ్జెట్ పేపర్లో చూపించారు. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఒకవైపు ఆర్థిక మాంద్యం వస్తున్నది, రాష్ట్రం యొక్క ఆదాయం పడిపోయింది, వనరులు సరిగా లేవు అని చెప్తూనే అదనంగా 51,000 కోట్ల రూపాయలు దీంట్లో బడ్జెట్లో చూపించారు. ఇవి ఎలా వస్తాయి? ఏమైనా ట్యాక్సెస్ పెంచుతారా? ఏమైనా పన్నులు వేస్తారా? ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు అధ్యక్ష. రెండవ వైపు ట్యాక్స్ రెవెన్యూ కింద గతంలో 1,18,195 కోట్ల రాబడి ఉంటే ఇప్పుడు 1,38,228 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష. అంటే ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్లు పెంచి చూపిస్తున్నారు. ఈ ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్లు పెంచడం అంటే ఎలా పెంచబోతున్నారు? అంటే ఏమైనా అడిషనల్ ట్యాక్సెస్ వేస్తారా? ఆల్రెడీ మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూనే 84%కి వచ్చింది మనది. ఇంకెక్కడి నుంచి ఈ వనరులు సమీకరిస్తారు, ఏ రకంగా సమీకరిస్తారో చెప్పలేదు అధ్యక్ష. మరొక వైపు రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తూనే ఈ సంవత్సరం 59,625 కోట్ల 21 లక్షల రూపాయలు అప్పులు చేసే విధంగా ఈ బడ్జెట్లో పెట్టారు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది.